గారిని మాట్లాడాలని కోరుతున్నా. మొట్టమొదటిసారిగా ఈ విలీన మండలాలకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వమైన స్వాగతం చెప్పిన మీ అందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నా. మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ సభ్యులు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, కన్నబాబు గారు, అనంతబాబు గారు, మరి ఇతర స్థానిక పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ కొత్తగా వచ్చిన విలీన మండలాలు ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం అని అనుకోవటం లేదు ప్రభుత్వం. దురదృష్టం అది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసినటువంటి ఈ మండలాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, మరి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించవలసినటువంటి తరుణంలో ప్రతి ఇంటికి ఒక గిరిజనుడు అంతు చిక్కని వ్యాధితో మరణిస్తున్నప్పుడు మరి ఎంత నెగ్లెక్ట్ చేశారో మనం. ఆ మధ్యన మేము ఈ గ్రామం వచ్చాం, ఈ ప్రాంతం నేను కన్నబాబు గారు తిరిగాం, ఇంటింటికి తిరిగాం, మీ అందరి బాధలో చూసాం. కనీసం ఈనాటికి కూడా ఎక్కడ జాలి దయ ఉన్నట్టు కనిపించడం లేదు. గిరిజనులకే కాదు, రైతులకు కూడా అనేకమైన సమస్యలు చెబుతూ ఉన్నారు. ఒకే ఒక కోరుతూ ఉన్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు విలీన మండలంలో ఉన్న గ్రామాలు పట్టిసీమ భూములకు ఎంత ధర ఇచ్చారో అదే ప్రాజెక్ట్ ఎక్కడ కూడా భూములు తీసుకుంటున్నారు కాబట్టి ఆ రేటు మాకు ఇప్పించండి అని ఒకే ఒక కోరుతూ ఉన్నారు. సమంజసమైనటువంటి కోరికను గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి సానుభూతితో పరిశీలించండి అని. అదేవిధంగా భారతదేశంలో ఏ ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా ఇవ్వనటువంటి R&R ప్యాకేజ్, అంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అంటే ఈ ఎవరైతే ఇక్కడి నుంచి నిర్వాసితులు అవుతూ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనే అమలు చేయని విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రకటించారు. ఆ R&R ప్యాకేజీని ఈనాటి రేట్లకు మరి పెంచుతూ అదే R&R ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి R&R ప్రాజెక్ట్ ఇచ్చారో ఆ రేట్లు పెంచి R&R ప్రాజెక్ట్ని 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి వర్తింపజేయమని ప్రధానమైనటువంటి రెండవ కోరుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సానుభూతితో ఆలోచించే వాళ్ళకి, మరి వీరందరూ కూడా మన రాష్ట్ర ప్రజలు అని ఆలోచించిన వారికి మరి అక్కడొక రేటు ఇక్కడొక రేటు అంటే వారు మొదటి తరగతి పౌరులా, వీరు రెండవ తరగతి పౌరులా? అది న్యాయం కాదు. మరి ఆలోచన చేయండి అని ఇక్కడ ప్రజలందరూ ఘోషిస్తూ ఉన్నారు. తప్పకుండా వారి న్యాయమైన కోరికలను మీరు తీర్చండి అని మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈవేళ మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. మరి కనీసం ఇక్కడ మేము చూసినప్పుడు ఇక్కడ ITD అధికారులు కూడా సరిగా స్పందించలేదు అని అనుకుంటూ ఉన్నాను మేము. ఎందుచేతంటే ఇంత దారుణమైనటువంటి అంతు చిక్కని వ్యాధి వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా దీన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో చూడవలసిన అధికారులు ఇక్కడ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈనాటికైనా మళ్ళీ కోరుతూ ఉన్నాం, ఆ దుస్థితి నుంచి గిరిజనుల్ని కాపాడండి, వారికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు నిలపండి. మీరు ప్రాజెక్ట్ కట్టడానికి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు, కానీ రెండవ తరగతి పౌరులుగా చూడటంలోనే ఉన్న అభ్యంతరం వీరు కూడా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్నారు, మారుమూల పల్లె గ్రామాల్లో నివసిస్తున్నారు, అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేకమైన హక్కులు కల్పించిన చట్టం మీరు సరిగా దాన్ని అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయండి అని మీ తరఫున కోరుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం మళ్ళీ బయలుదేరి ఒంగోలు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కువ సమయం మేము అందరం తీసుకోవట్లేదు, దయచేసి మన్నించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.